ఫస్ట్ అన్నారు నేను ఈ ఛానల్ రాకముందే, తిరుపతి అన్న పక్కన నువ్వు చేస్తే మంచిగా పైకి ఎదుగుతావమ్మా నువ్వు రా అన్నారు. వచ్చిన అప్పుడు నేను పేమెంట్ ఏం తీసుకోలే, 1 వీక్ ఫ్రీగా చేసిన. ఫుల్ హ్యాపీ నేను. పేరు వచ్చింది కదా, మనకు పేరు వస్తే ఆటోమేటిక్ గా పైసలు వస్తాయి. పైసల గురించి ఆలోచించలేదు. ఫస్ట్ వచ్చింది మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయాలి. అది చెప్తా ఫోన్ లిఫ్ట్ చేయాలి. ఎప్పుడు ఆగు బాగు లైవ్ గా రాజుకు ఫోన్ చేద్దాం. ఇప్పుడు లైవ్ ఫోన్ చేద్దాం. రాజు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్తాను. మళ్ళీ తర్వాత వచ్చినాక బండి మీద నేను ఎవరు తెచ్చినాడు ఇప్పటికి ఇబ్బంది బండి తెచ్చినాడు. ఇట్లా చేసిన పుసుక్కున ఓ అవ్వా చేది అని చెప్పి అన్నాడు. బండి చెప్పి ఏమి చెప్పినా కొంచెం దూరంగా కూర్చో చేది అన్నాడు. ఊర్లో నాకు పేరు ఉన్నది, ఖరాబ్ అవుతుంది, నాకు అట్లాంటి పేరు నా అది చేతేకు, ఊరు దాటినాక నీకు భయం అయితే అసలు ఎక్కి తెలిపోవాలని చెప్పిన. మళ్ళీ పోంగ ఏం చెప్పిన అంటే నా పక్కన నువ్వు యాక్టింగ్ చేస్తే నీ లైఫ్ వేరు ఉంటుంది చెప్పిన. చెప్పిన అడుగు చెప్పిన అది కంటిన్యూ అయింది. మొన్న రీసెంట్ గా మరొకసారి వచ్చిన మహేష్ ప్రభావంగా ఎట్లుంది లైఫ్ అని అంటే అప్పుడు గుర్తా చదివిన ఎట్లా ఇంకేం కావాలి లైఫ్ చాలు ఈ జన్మ. ఎట్లా అంటే మన పక్కన ఎవరు ఖరాబ్ ఏమన్నా నా ఉద్దేశం ఏంటంటే మనం ఉన్న ప్లేస్లలో నేను ఖరాబ్ అవుతామని ఇంకొని అయితే ఖరాబ్ అయ్యేది. మన దగ్గర ఎవరైనా వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా మన అనుకున్న ఎవరైనా మనం అట్లుంటుంది అంతే. అయితే ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు? ఫోన్ ఎత్తలేనంట అంటే అప్పుడు నాకు లాంగ్వేజ్ రాలేదు, భాష నాకు రాలే సరిగ్గా. రాకపోయేసరికి ఇక నాకు డే అంతా చేసినావు కదా. చేసిన అయినా కూడా నాకు భయమే ఉండే. నేను ఇంటికి వెళ్ళిన ఫీవర్ వచ్చింది. వీళ్ళని చూస్తే భయం అనిపించిందా లేకపోతే నిజం చెప్పు. లేదు అంటే మనం నార్మల్ గా స్లోగా మెల్లగా మాట్లాడతాం కదా, ఇంట్లో అవురా అనుడే డైరెక్ట్ ఎడువన్నావురా ఇట్లనే మాట్లాడాలి. ఇక నాకు భయం అయింది ఫస్ట్. నేను ఇంటికి పోయినాక నాకు ఫీవర్ వచ్చింది, రెస్ట్ తీసుకున్నా. తర్వాత ఇక వీళ్ళు నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు వచ్చి ఒక చిన్న క్యారెక్టర్ అయినా, అది అంత పెద్దగా ఏం లేదు. హీరోయిన్ మెయిన్ వేరే అమ్మాయి ఉండే, ఆ అమ్మాయి ప్లేస్ లో నేను వచ్చినా ఆమె వెళ్ళిపోయింది. ఇంకేదే నువ్వు బాగా చేస్తున్నావు. అయితే మీరు వద్దనుకున్నారు కదా, రావద్దు అనుకున్నారు కదా. భయం అయింది నాకు, మాట్లాడడానికే రాలేదు. అందుకేనా లేకుంటే తిరుపతి చూసా చెప్పు ఇట్లా ఉంటది చెప్పాలి. తిరుపతి భయం అయింది. ఎందుకు భయం అయింది? ఎందుకంటే ఫస్ట్ సార్ ఫీలింగ్ ఏందని చెప్పలేను, ఇప్పుడు చెప్పాలి. అసలు తిరుపతి నన్ను చూడండి అంటే అప్పుడప్పుడు హస్బెండ్ లాగానే ఫీల్ అవుతా నేను షూట్ లా. కొంచెం భయం అంతే, చెప్పలేను. దానికి భయం ఉంది. ఓకే. అయితే ఫస్ట్ నువ్వు చేసినావు కదా, చేసినప్పుడు తీయ అన్నప్పుడు ఏమనిపించింది? అబ్బో ఓవర్ యాక్షన్ అనిపించింది. నిజంగానే అనుకున్నా నేను ఓవర్ యాక్షన్ ఫీల్ అవుతుండే హీరో అనుకుంటున్నా. సరే సరే ఓకే ఓకే. ఇప్పట్లో ఎప్పుడన్నా మళ్ళీ అట్లా వరకు సీట్ వేసిందా మరి అడుగు. ఏమీ కూడా షూట్లోనే మరి ఎప్పుడన్నా మళ్ళీ ఏమన్నా వేసిందా అడుగు. మనం ఎట్లా అంటే అప్పుడు వేసినట్టు ఇప్పటి వరకు వేయలేదు. అంత గౌరవం ఉన్నప్పుడు మనం నేను ఎందుకు ఇస్తాను, ఏదో సడన్ గా అట్లా చేయబడ్డది. నార్మల్ గా అమ్మ తీసేయమన్నాడు, తీసేసిన. ఓకే. సో ఇక తర్వాత ఆ రోజు నైట్ అంతా ఆలోచించవచ్చు నాకు తెలిసి. నిజం చెప్పు. ఆ రోజు అంతా కాదు కానీ బస్సుల నుంచి కరీంనగర్ పోయేదాకా ఆలోచించిన. ఓకే. ఒక గంట సేపు ఎందుకు ఇట్లా అన్నాడు అసలు ఏంది నే అనుకున్నా నేను. ఓకే. సో అయ్యో పెళ్ళి అయింది కదా మరి ఊర్లో అవసరం అనుకోవచ్చు. సో ఇప్పుడు యాక్టింగ్ ముందు నువ్వు ఏం వర్క్ చేస్తావు? ఒక్క నిమిషం అన్న, మనకు అంటే ఆమెను ఏదో అని ఉద్దేశం కాదు, మనకు ఉన్న ఊర్లో పేరుంది కదా. అవునవును. నేను గౌరవంగానే నీ పెద్ద యాక్టర్, నువ్వు నాకు చేసిన అట్లా నాకు ఫీల్ కాదు. ఊర్లో ఉన్న మంచి పేరుంది కదా, ఒకసారి పేరు పోయిందనుకో, డౌన్ అయిందనుకో, పేరు రాదు. అట్లాంటి ఆమె అన్న ఆమె ఫీల్ అయిందో ఫీల్ నాకు పెద్ద మీ పెద్ద యాక్టర్ను పెద్దదని అట్లా ఆమె అందం లేదను చేద్దామని జస్ట్ ఏంటంటే ఊళ్ళో మనం మంచి పేరు ఉంది, సో మనం దాని పేరు ఎందుకు ఖరాబ్ వేసుకొని జస్ట్ చేద్దామని అంతే. అయితే ఇంకో విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు నువ్వు మాట్లాడడం అంటే చెడ్డ పేరు వస్తే ఇట్లా ఉంటుందని, నిజం చెప్పాలంటే మనం పేరు సంపాదించుకోవాలంటే కొన్ని వేల రోజులు లక్షల రోజులు పడుతుంది అన్న. మనం బతుకున్న రోజులు మనం కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలి.
కానీ చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఒక చిన్న సెకండ్ చాలు. అంటే మన పేరు పోగొట్టడానికి కూడా చాలా మంది అంటే గోడ పక్కన నక్కల్లాగా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు మన గురించి. అంటే వీడి పేరు ఎట్లా చెడగొట్టాలి, వీడి పేరు ఎట్లా చెడగొట్టాలని చెప్పి ఆ ఉద్దేశంతో అన్నాడు. సో నీకు ఇప్పటికి అర్థమైపోవచ్చు దాని గురించి. సో ఎందుకంటే మన అందరికి కూడా భయం. ఇప్పుడు ఒకసారి పేరు వచ్చినాక ఎవడేమనుకుంటాడో, ఎవడు మన మీద క్రియేట్ చేస్తాడో. ఇప్పుడు బయట మనం స్క్రీన్ మీద మనం కనిపిస్తున్నాం అంటే మన గురించి 10 రకాలుగా 10 మంది మాట్లాడుకుంటారు మన గురించి. ఇప్పుడు 5,000 చక్కగా లేవు. సో ఒక్కోడు ఒక్కోలా ఎవరేది మాట్లాడుకున్నా సో మన రహదారి లాగా మనం వెళ్ళిపోవాలి. ఒకటి నా ఎవ్వరే మాట్లాడుకున్నా నా భార్య నా బెస్ట్ గిఫ్ట్ లైఫ్ అంతే చాలు మనకు. నా బెస్ట్ గిఫ్ట్ నా భార్య. మా వదినలు, మా అత్తమ్మ, మా ఎంటైర్ ఫ్యామిలీ. మాకు 4, మా వైఫ్కు 4 అక్కలు. అలాగే ఉన్నారు. జస్ట్ ఈ వీడియో చూసి మా భార్య ఫోన్ చేసి నవ్వుకుంటారు. అంటే అట్లా ఉంటుంది. అంటే మన ఇది అంత నమ్మకం ఉంటుంది వాళ్ళకి. అట్లాంటి వాడు కాదు అన్నట్టు ఉన్నది. వాళ్ళ వదినాన్ని ఎప్పుడు వాళ్ళ విలువ వాళ్ళ అక్క లెక్కని చూసుకుంటాను. ఇప్పటికీ వాళ్ళ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో నేనే వాళ్ళ ఇంటికి నేనే ఉంటాను ఫస్ట్. ఓకే. సో అయితే ఎప్పుడన్నా వద్దుతో ఇట్లా కొట్లాడినా, వద్దు నిజంగా ఇట్లా కొట్లాడుతుందా లేకుంటే వద్దే సైలెంటా? అంటే ఫస్ట్ కొత్త పెళ్ళైనప్పుడు జస్ట్ ఒకసారి బెదిరించిన. ఓకే. ఏడిసింది. ఎందుకు అంటే మంచి నుంచి వచ్చిన. అయ్యో మా అత్తమ్మ ఏమంటే తెలుసా, మా అత్తమ్మ నేను తప్పని మా అత్తమ్మ తెలుసు కదా, నా మిస్టేక్ అయినా మా అత్తమ్మ ఏమంటుంది, బావత్తలు మళ్ళీ బిడ్డ ఏం కాదు కామన్ చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, మళ్ళీ తీసుకుని మళ్ళీ ఎక్స్కొచ్చిన. పొద్దున రాజు అడగలేదా అన్న రియల్ లైఫ్ లో నీకు ఇట్లాంటి భార్య వస్తే నువ్వేం చేద్దువే అన్నాడు డైరెక్ట్ అడిగిండు. ఓకే. అన్న కాల్స్ వస్తున్నాయి, బిజీ టైంలో కూడా మనకి ఇంటర్వ్యూ ఇస్తుండో. సో నిజంగా ఇప్పుడు రాజన్ అడిగింది కదా, మీ డైరెక్టర్ మీ ఫౌండర్ అంటే ఛానల్ ఫౌండర్ అడిగింది కదా, ఒకవేళ నిజంగా ఇట్లాంటి నిర్మల లాంటి వైఫ్ వస్తే ఏం చేస్తుండన్న? రోజు కొట్లాడినట్టే. ఇంటికాడ పోయాను బంధువు రేకులు వేసుకోవాలి పొలం కాడ. అన్న సిలిండర్ కూడా వద్దు, కచ్చ కొట్టుకోవాలి, తినాలి, ఆ గడ్డి ఏమైనా తీసుకుని అనుకోవాలి, పండాలి, అంతే. లేదు అస్సలు లేదు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు ఇంటికి? అప్పుడు మా భార్య ఇప్పుడు మంచిగా అన్న అందులో పెట్టుకుంటే అందుకే ఎప్పుడు పోతున్నావు ఇంటికి. నేను నిజంగా హస్బెండ్ లాగా ఫీల్ అవుతుండని చెప్పేసి ఎప్పుడన్నా అనుకోవడం కానీ, లేకుంటే తిరుపతి అన్ననే అనడం కానీ, తిట్టడం కానీ ఎప్పుడన్నా జరిగిందా? తిట్టలేదు, కానీ ఏడ్స్తా నేను. 2-3 సార్లు కొట్టిండని చెప్పినా కదా, రియల్గా భార్య లెక్కనే అనుకొని ఒక్కొక్కసారి బూతులు రావడం, కొట్టడం అట్లా చేస్తాడు. కొడతాడు, గట్టిగా తగులుతాయి దెబ్బలు. భార్యనే ఇవాళ షూట్ జరిగింది, మస్తు బూత్ మాట్లాడిండు. ఫ్లోలో వచ్చింది మీ అక్క అనుకున్నా అంటాడు. ఇంకొకటి ఫ్లోలో వచ్చింది, ఇప్పుడు చేసేది యాక్టింగ్, మనం యాక్టర్స్. ఆ బూత్ వచ్చినాక ఏమైందంటే ఇంకో విషయం చెప్పాలా, కమ్యూనిటీ గైడ్ లైన్స్ అది ఎట్లా లేపేయాలి, ఆడ బీప్ వేయాలి, అవునా? సో దానికి ఎందుకంటే వైపుని కాదు కదా, అంత మన వాళ్ళు అందరు ఉన్నారు పక్కనే, పిల్లల్ని తిట్టినట్టు తిడుతుండగా కాదు. నిజంగా ఇప్పుడు రియల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో భార్యనే కదా, సో అట్లా అన్నప్పుడు పడాలి కదా. ఇక పడుతున్నా కదా, తాగొచ్చినా పడతానా, కొట్టినా పడతానా, తిట్టినా పడతానా. నిజంగా తాగి షూటింగ్ చేసిన రోజు ఏదైనా ఉందా? లేదు. ఎప్పుడన్నా కలిసి కళ్ళు అయితే తాగినాం. మా పెళ్ళైన కొత్తలో ఒక వీడియో చేసినాం. ఎవరి పెళ్ళైన కొత్తలో? షూట్ లో మాకు లేపుకొచ్చిన తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం కదా, అప్పుడు ఒక వీడియో చేసినాం. అప్పుడు కళ్ళు తీసుకొచ్చిర్రు, అప్పుడు తాగిన నేను. అందరం తాగినాం. తెల్లగలే నువ్వు అదే తెల్లగలి అన్నా, మనకు బాత్రూమ్ అయితే తెల్లగలదా జస్ట్ అట్లా పెట్టి లేట్ అట్లా ఫుల్ బాటిల్ అయినా అన్న ఫుల్ బాటిల్ మనకు అలవాట్లేదు. మంద అలవాట్లేదు అన్న, మంద తాగుతాయి నైట్ బిల్ తాగుతాయి. ఎక్కేసిన ఎక్కడన్నా మా ఫ్రెండ్స్ చుట్టూ మనకు వచ్చిన తాగుతా అంతే. మనకు పెద్ద తాగడం మనకు అలవాట్లేదు మనకి. మనం తాగము. సో కోపం వచ్చింది రితికకి. సో మీకు కూడా ఎప్పుడన్నా రితిక మీద కోపం వచ్చిందా? నాకు ఎప్పుడు కోపం ఉండాలా? చెప్పేసింది కదా ఇంతకుముందు, తనకుండవచ్చు, నాకు అట్లాంటి ఏం ఫీలింగ్ లేదు. నువ్వు చెప్తే అనుకుంటుంది. లేదన్నా చెప్పాను నేను. చెవికి తగిలినప్పుడు నన్ను ఫీల్ అయ్యిండు. నేను నెక్స్ట్ షూట్కి వచ్చినప్పుడు మెంటల్ దానా నా చెవు నొప్పుతుంది, నాకు ఇట్లా హోల్ అయిందని నాకు సీరియస్ అయింది ఆ రోజు. అంటే అది వేరన్నా, కానీ అట్లాంటి కొట్టినప్పుడు వేరు. కానీ ఆమె అయితే ఎప్పుడు నేను వేరే కోపంగా తీసుకోలేదు. షూట్లు జరిగినప్పుడు కామన్ అది. నన్ను కొడుతున్నైతే నేను ఫీల్ అయినా అంతే.
ఫీల్ అయినా అంతే. వీళ్ళైనా. మనకు అట్లాంటి ఫీల్ లేదు. జస్ట్ మనకేందుకంటే మనం లో నుంచి వచ్చినాం కాబట్టి మనకు కష్టం లేదు తెలిసిన కాబట్టి సరేలే పోనీ విడిచిపెడతాం అంతే. మనకు మన ఫీలింగ్ ఉంటే అసలు ఇది నుంచి మీరు అబ్బాయిలు వీళ్ళని కొట్టినా ఏం కాదు, మేము ఆడపిల్లలం. చిన్న అంత లేదు, ఆడలు కొడితే అసలు ఆడ మైచితమైనట్టే కొడితే కాదు సూట్లు ఆపుకునే సాగు చీపురు గట్ట అందుకొని చంపుతా నేను చూట్లా. అన్న నా సొంత భార్య ఇప్పుడు నా విషయం లేదు. నేను జస్ట్ ఏగ్నిరని తల్లిని ఒక్కనే కొట్టింది. అదే అదే మా అమ్మ అల్లారం ముద్ద వేయించుకుంది, మా అమ్మ కొట్టలే. మా నాన్న కూడా, మా నాన్న ఒకసారి కొట్టింది అనుకో, నాకు తెలుసు. ఇది తుక్కు పండు పడు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇది అమ్మ నేను తుక్కుతు కొట్టిందన్న, పిచ్చి కొట్టింది సీపులాడు కొట్టింది అంటే ఈపు మొత్తం ఆ గుంటకి వచ్చింది. సీపు ఇట్లుంటాయి అచ్చులు అట్లా వచ్చింది ఈపు. మళ్ళీ భయం ఉన్నాయి, ఇది ఏంద్రా బాబు గోస అనుకున్నాను. నిజం బాగా వచ్చింది. ఇంకా అచ్చులు వచ్చినాయి అన్న, ఘోరంగా వచ్చినాయి అచ్చులు. అంటే కట్టబెట్టి పుచ్చుకుంటా ఈడ వాత వచ్చింది నాకు, నేనేమని చెప్పుకోవాలి? నువ్వు కొట్టి వేరేనా? ఒక్కసారి కట్టెతను కొట్టాను, ఎన్నిసార్లు సీపులాడు కొట్టినావు? కట్టెతోడు కొట్టినావు, ఈపులో జరిచినావు, చెంప మీద ఎన్నిసార్లు ఏడవలే నేను షూట్లా. కెమెరా ఆఫ్ చేసిరా లేదా? డైరెక్ట్ చెప్పాడు నేను చేసిన.